జై మావులమ్మ, జై జై మావులమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మావులమ్మ దేవస్థానం నుంచి ప్రధాన మల్లికేశ్వర మాట్లాడుతున్నామండి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి సన్నిధిలో తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. శ్రావణ మాసం విశిష్టంగా చేస్తుంటాం. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి శ్రావణ మాసం అంటే బాగా ప్రీతైన మాసం కాబట్టి మన భారతదేశంలో అంటే మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో నివసించే స్త్రీమూర్తులందరూ కూడా వివాహం అయిన ప్రతి స్త్రీమూర్తి కూడా శ్రావణ మాసంలో అమ్మవారిని వాళ్ళు సౌభాగ్యం ఉండాలని చెప్పని అమ్మవారిని కొలవటం మన పూర్వం నుంచి కూడా అనాదిగా వస్తుంది. దానిలో భాగంగానే మన అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం అత్యంత వైభవంగా జరుపుతున్నాం. కింద సంవత్సరం నుంచి అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజున గాజుల అలంకరణ చేయటం మొదలు పెట్టడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. నిరుడు సుమారు 1,00,000 గాజులు అనుకుంటే 10 లక్షల పైన గాజులు వచ్చాయి. వాటితో అమ్మవారికి భక్తులు ఇచ్చిన గాజులు అలంకరణ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా లక్షలాది గాజులు సమర్పించడం జరిగింది. వాళ్ళతో నిన్నటి రోజున మన అమ్మవారికి అలంకరణ చేయటం జరిగింది. పొద్దున్నే అమ్మవారి ఆలయంతో శుద్ధి చేసుకుని ప్రాతకాలార్చన, అలాగే బాలభోగ నివేదన, మంగళారతి సేవ, అలాగే ఇప్పుడు అమ్మవారికి 9 గంటలకి సహస్రనామ కుంకుమ పూజ అవసరం ఏదో పెడతాం జరిగింది. అలాగే 12 గంటలకి అమ్మవారికి మహానివేదన కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటలకి అమ్మవారికి విశేషమైనటువంటి పంచారతి సేవలు ఉంటాయి. రాత్రి 7 గంటలకి అమ్మవారి సహస్రనామ కుంకుమ చేయడం జరుగుతుంది. జై శ్రీ మావులమ్మ, జై జై శ్రీ మావులమ్మ. అలాంటి లక్ష్మీప్రదమైన శ్రావణ శుక్రవారం నాడు గాజుల ధ్వని అంటే మంగళధ్వని అంటే లక్ష్మీ సవడి, అది కారణంగా ఆ గాజులు అమ్మవారికి సమర్పించి ఆ కుటుంబ సౌఖ్యాన్ని, సుఖ సంతోషాలు, సిరి సంపదల్ని పొందాలని ఆశించడమే ఈ గాజుల అలంకరణలో ముఖ్య ఉద్దేశం. అలా లక్షలాది గాజులు, సుమారు 4 లక్షల గాజులు మహిళలు అమ్మవారికి సమర్పించారు. లక్ష్మీ వ్రతం అంటే శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం దక్షిణ భారతదేశంలో స్త్రీమూర్తులందరికీ అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజుని అమ్మవారిని లక్ష్మీదేవిని ఆరాధించుకుని మొత్తం అందరూ కూడా సిరి సంపదలతో ఏడాదంతా చక్కగా ఉండాలని సుఖ సంతోషాలతో కోరుకునే అత్యంత ప్రాముఖ్యమైన రోజు ఇది. ఈ రోజుని మన మావులమ్మవారి దేవస్థానంలో సుమారు 4 లక్షల గాజులతో భక్తులచే నొసంగబడిన 4 లక్షల గాజులతో అత్యంత వైభవోపేతంగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. అమ్మవారు గాజుల మహాలక్ష్మి అలంకారంలో చాలా అద్భుతంగా కాంతిలిస్తున్నారు. ఈ రోజుని సాయంత్రం వరకు అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా వచ్చి దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారని ఆశిస్తున్నారు.